ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినటువంటి టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్, అలాగే ఏపీపీఎస్సీ బోర్డ్ కండక్ట్ చేస్తున్నటువంటి గ్రూప్స్‌కి సంబంధించి గ్రూప్ 1 అయినా అవ్వచ్చు, 2 అయినా అవ్వచ్చు. ఓకే. అయితే దీనికి సంబంధించిన గ్రూప్స్‌కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఆల్రెడీ మనకి జాబ్ క్యాలెండర్‌లో దీని గురించైతే మెన్షన్ చేసేయడం అందరికీ తెలిసిందే. అయితే ఈ యొక్క జాబ్ క్యాలెండర్‌లో మెన్షన్ చేసిన దీనిలో ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకి మొదటగా రిలీజ్ అయిన నోటిఫికేషన్ ఏంటంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది మనకి ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పారు అంటే ఆగస్టు 15వ తేదీన రిలీజ్ అవుతుందనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అలాగే గ్రూప్ 2కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది మనకి ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే మనకి సెప్టెంబర్ 15వ తేదీన రిలీజ్ అవుతుందని కూడా మనకి ఎక్కడ మెన్షన్ చేశారంటే జాబ్ క్యాలెండర్‌లో మెన్షన్ చేశారు. అలాగే ఎన్ని పోస్టులు ఏ డిపార్ట్మెంట్స్‌లో ఖాళీగా ఉన్నది జాబ్ క్యాలెండర్ అయితే క్లియర్ కట్‌గా అయితే మనకి నోటిఫికేషన్ అయితే ఆరా ఆ టైం ప్రకారం రిలీజ్ అవుతుందని చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క జాబ్ క్యాలెండర్‌లో వచ్చిన టైమ్స్‌కి కంపల్సరీగా రిలీజ్ అవుతాయి అనేసి చాలామంది అభ్యర్థులైతే సందేహాలైతే ఉన్నాయండి. అయితే వాళ్ళ సందేహాలన్నిటికి కూడాను ఫుల్ స్టాప్ పెట్టవలసిందే. ఎందుకు అంటే కంపల్సరీగా అయితే వాళ్ళిచ్చే టైమ్ టేబుల్ ప్రకారంగా అయితే యాక్యురసీగా అయితే కాన్ఫిడెంట్‌గా అయితే ఆ టైంకి నోటిఫికేషన్స్ అయితే పక్కాగా అయితే రిలీజ్ అయిపోతాయి. ఆ టైంకి పక్కాగా అయితే రిలీజ్ అయిపోతాయి. ఇది మాత్రం మైండ్‌లో గుర్తుపెట్టుకొని మాత్రమే మీ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ అనేది కంపల్సరీగా అయితే చేసుకోండి. దీనికోసమైతే యూపీఎస్‌సీ సర్టిఫికేట్‌కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ కూడా మాక్సిమం అనేది టైమ్ టేబుల్ ప్రకారంగా జరుగుతుంది. వాళ్ళకైతే ఒక యాక్యురసీ ఉంటది. రిమైనింగ్ మనం కొద్దిగా కన్‌ఫ్యూజ్ అవుతుంటాము. ఎందుకంటే ప్రస్తుతం చిన్న చిన్న డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతున్నాయి కాబట్టి, ఆ డిస్టర్బెన్స్ వల్ల ఈ జాబ్ క్యాలెండర్‌లో ఏదైనా సమస్యలొచ్చే ఛాన్సెస్ ఉంటదా అనేసని చాలామంది అభ్యర్థులైతే అనుకుంటున్నారు. ఏది జరగదండి. కంపల్సరీగా టైమ్ టేబుల్ ప్రకారంగా జరుగుతుంది. ఆ టైమ్ టేబుల్ ప్రకారంగానే రిలీజ్ చేస్తారు. తర్వాత ఎన్ని రోజులకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారనేది మనకందరికీ తెలిసిందే ప్రిలిమ్స్, మెయిన్స్ అనేది. అక్కడ చిన్న చిన్న డేట్స్‌లో అటు ఇటు అవ్వొచ్చే గానీ కంపల్సరీగా నోటిఫికేషన్స్ అయితే ఆ టైం కల్లా కంపల్సరీగా అయితే రిలీజ్ అవుతాయి. అయితే వీడియో చూసే ముందల అయితే మీరు నా యొక్క ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ మై ఛానల్ అండి. నేను జస్ట్ రాస్తున్నానే తప్ప కంటెంట్ మాత్రమే మీకు ఇస్తున్నాను. అది గుర్తుపెట్టేసుకొని మీరు నాకు లైక్ చేస్తారనేది మీ ఇష్టమేనండి. ఓకే. అయితే దీని గురించి చెప్పే ముందులో ప్రెజెంట్ అయితే మనకి ఏపీ టెట్‌కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఆల్రెడీ ఆన్‌లైన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఫైనల్ అంటే ఎగ్జామ్స్ అవన్నీ కూడాను ఎప్పుడు ఎగ్జామ్స్ రిలీజ్ అవుతాయి, దానికి సంబంధించిన మాక్ టెస్ట్‌లు ఎప్పుడు ఉంటాయి, అలాగే ప్రిలిమినరీకి ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అయితే అబ్జెక్షన్స్ ఎప్పుడు చేస్తారు, ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు ఇస్తారు అనేది టోటల్‌గా మనకైతే ఆల్రెడీ ప్రీవియస్‌గా వీడియో చేసాము. ఎవరికైనా డౌట్‌గా ఉన్నట్లయితే అది ఒకసారి మీరైతే చూసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించినటువంటి ఫైనల్ రిజల్ట్ అనేది కూడా డేట్ మనకి సెప్టెంబర్‌లో రిలీజ్ చేస్తారనే విషయం కూడా మనకి క్లియర్ కట్‌గా అయితే మెన్షన్ చేసడం జరిగింది. ఓకే. అయితే ఏపీ టెట్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే మనకి అక్టోబర్‌లో మనకి 15వ తేదీన డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందనేసి కూడా మనకి జాబ్ క్యాలెండర్‌లో మెన్షన్ చేయడం జరిగింది. అక్టోబర్ 15వ తేదీన. అక్టోబర్‌లో మనకి 15వ తేదీన రిలీజ్ అయితే ఎగ్జామ్ అనేది మనకి ఎప్పుడు ఉండొచ్చు అనేసిన విషయం మనం చూసుకున్నట్లయితే మనకి ఎప్పుడైనా నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి 45 డేస్ తర్వాత మాత్రమే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు కాబట్టి అక్టోబరు మనకి రిలీజ్ చేస్తే అక్టోబర్ 15కి ఆ 17 రోజులు ఉంటాయి కదా! అదొక 15 నవంబరు. అంటే దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ మనకి ఎప్పుడు ఉండొచ్చు అంటే డిసెంబర్‌లో మనకి ఎగ్జామ్ అనేది ఉంటది. డిసెంబరు 2026న మనకి ఈ యొక్క ఆహ్, డీఎస్సీ ఎగ్జామ్ అనేది ఉంటది. ఓకే. అయితే ఈ డీఎస్సీ ఎగ్జామ్స్‌లో అందరికీ తెలిసిన విషయమే. ఒకసారి అయితే గుర్తు చేస్తున్నానండి. 80 మార్క్స్‌కైతే వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది కదా! అంటే 80% మార్క్స్‌కి వీళ్ళకి ఉంటది డీఎస్సీ. అయితే రిమైనింగ్ 20 మార్క్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే టెట్ నుంచి అయితే వీళ్ళు వెయిటేజ్ అనేది గెయిన్ చేయడం జరుగుతుంది. 20% మార్క్స్ అనేది టెట్ నుంచి అయితే గెయిన్ చేయడం అయితే మనకి జరుగుతాయి. కాబట్టి టెట్‌కి అంత ఇంపార్టెంట్ ఉంది. అలాగే ఎన్ని సర్వీస్‌లో ఉన్న టీచర్స్ అందరూ కూడాను కంపల్సరీగా అయితే క్వాలిఫై అవ్వాలనే నిబంధన అనేది మనకి ఎవరు మెన్షన్ చేశారంటే సుప్రీం కోర్టే ప్రతి ఒక్క స్టేట్ కూడాను ఇన్ సర్వీస్‌లో ఉన్న టీచర్స్ అనేది టెట్ అనేది క్వాలిఫై అవ్వాలని చెప్పారు. వాళ్ళకైతే ఫస్ట్ అనేది 2 ఇయర్స్ అయితే ఇచ్చారు. ఇప్పుడైతే వాళ్ళ యొక్క మినహాయింపు నుంచి అయితే 1 ఇయర్ పెంచేసి 3 ఇయర్స్‌లో అయితే కంపల్సరీగా అయితే టెట్ క్వాలిఫై అవ్వాలని చెప్పారు. అలాగే
ప్రతి సంవత్సరం కూడా ఎవ్రీ ఇయర్ కూడాను కంపల్సరీగా అయితే 2 టెట్స్ అనేది స్టేట్స్ అనేది కండక్ట్ చేయాలనే విషయం కూడాను మనకి గవర్నమెంట్ అనేది చెప్పడం జరిగింది. ఓకే. కాబట్టి టెట్ అయినా అవ్వచ్చు, అలాగే గ్రూప్స్ అయినా అవ్వచ్చు. ప్రతీది కూడాను ప్లాన్ ప్రకారంగే వాళ్ళిచ్చిన యాక్యురసీ టైమ్స్ ప్రకారం మాత్రమే జరుగుతాయండి. కొద్దిగా డేట్స్ అటు ఇటు అవ్వచ్చు గానీ మంత్స్ అయితే అంత చేంజెస్ అవ్వవు. అది గుర్తుపెట్టేసుకోండి. అయితే నెక్స్ట్ వన్ చూసుకుంటే ఈ గ్రూప్ 1 అయినా అవ్వచ్చు, ఈ గ్రూప్ 2 అయినా అవ్వచ్చు. వీటికి సంబంధించి చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది ఎప్పుడు ఉన్నదని చెప్పాము. ఆగస్టు 15వ తేదీన ఉన్నదని చెప్పాము కాబట్టి దీనికి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్ యాక్యురస్‌గా కంపల్సరీగా అయితే జరిగిపోతాయండి. ఎప్పుడైనా మనకు తెలుసు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆన్‌లైన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకి 45 డేస్‌లో ఎగ్జామ్ ఉంటదని తెలుసు. కాబట్టి ఈ యొక్క ఎగ్జామ్స్ అనేది మనకి అక్టోబర్ 2026న ప్రిలిమ్స్ జరుగుతాయండి. ఈ యొక్క అక్టోబర్‌లో ప్రిలిమ్స్ అయిపోయినటువంటి కంపల్సరీగా ఇవి 45 డేస్‌కి ప్రిలిమ్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. తర్వాత మెయిన్ ఎగ్జామ్స్‌కి కంపల్సరీగా అయితే 60 డేస్ అండి గ్యాప్ ఉంటది. అంటే 3 మంత్స్‌లో మనకి ఏ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారంటే మెయిన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. దేనిది గ్రూప్ 1కి సంబంధించిన ఎగ్జామ్. అంతే 3 మంత్స్ అక్టోబర్ నుంచి నవంబరు, డిసెంబర్, జనవరి. అంటే మనకి మెయిన్స్ ఎప్పుడు జరిగే ఛాన్సెస్ ఉంటదంటే జాన్యువరి 2026న జరిగే ఛాన్సెస్ ఉంటది. ఓకే. ఎప్పుడు జాన్యువరి 2026న మనకి అంటే 2027 సారీ అండి. 2027కి మనకి దీనికి సంబంధించినటువంటి దేనికి గ్రూప్ 1కి సంబంధించింది. ఈ రకంగా యాక్యురేట్ డేట్స్‌కైతే జరుగుతది. అయితే ఈ వీడియో చూసిన తర్వాత కొందరైతే కామెంట్లు కూడా చేయొచ్చండి. డేట్స్ రిలీజ్ అవ్వలేదు కదా ప్రస్తుతానికి మీరెలా చెప్పేస్తున్నారు అని చెప్పొచ్చండి. ఎందుకంటే నార్మల్‌గా మీరే ఆలోచించండి. ఏ నోటిఫికేషన్ ఇచ్చినా 45 డేస్ తర్వాత కంపల్సరీగా అయితే మనకి ప్రిలిమ్స్ ఉంటాది. ప్రిలిమ్స్ అయిపోయినటువంటి 3 మంత్స్ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఉంటాది. నార్మల్‌గా టైమ్ టేబుల్ ప్రకారంగా మీకు మరొక్కసారి గుర్తు చేస్తున్నాను అంతే. అదే విధంగా చూసుకుంటే గ్రూప్ 2కి చూసుకుంటే ఇది సెప్టెంబర్ 15వ ఇది చెప్పారు కాబట్టి మనకి ఈ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటదంటే నవంబర్‌లో ఉంటది ప్రిలిమ్స్. నవంబర్‌లో ప్రిలిమ్స్ ఉంటాది. అలాగే నవంబర్ తర్వాత డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. అంటే ఫిబ్రవరిలో మనకి 2027కి ఏముంటదంటే మెయిన్‌కి సంబంధించిన ఎగ్జామ్స్ ఉంటాయి. అంటే గ్రూప్స్‌కి సంబంధించిన ఎగ్జామ్స్ ఈ రకంగా ఉంటాయి. అయితే మనకి డీఎస్సీ మనకి ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పారు? అక్టోబర్‌లో అన్నారు కాబట్టి ఇది డిసెంబర్‌లోనికి ఈ ఎగ్జామ్స్ క్లోజ్ అయిపోతుంది. అయితే రిక్రూట్‌మెంట్ అంటే ఇది మాక్సిమం అనేది మనకి జాన్యువరిలో రిక్రూట్‌మెంట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటది. ఈ విధంగా టైమ్ టేబుల్ ప్రకారంగా మనం ప్రిపేర్ అవ్వాలి. ఓకే. ఈ రకంగా టైమ్ టేబుల్‌గా ప్రకారంగా ప్రిపేర్ అయితేనే మనకి గుడ్ లైఫ్ ఉంటాది. ఎట్ ద సేమ్ టైమ్ మనకి ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. ఒక ప్లానింగ్ అనేది మనకి కంపల్సరీగా అయితే ఎడ్యుకేషన్‌లో ఉండాలి. నోటిఫికేషన్స్ ఎప్పుడొస్తాయనేసి వెయిట్ చేయడం కాదు. మనమంటూ ఒక ఎడ్యుకేషన్‌కి ప్లాన్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా మీరు బాగా మెంటల్ ఎబిలిటీ ఇవన్నీ కూడా చెక్ చేసుకున్నట్లయితే మనం ఎక్కువగా కూడాను జీకే పైన కంపల్సరీగా అయితే జనరల్ నాలెడ్జ్ పైన ఫోకస్ చేయాలి. నెక్స్ట్ వన్ అనేది మనం చూసుకోండి ప్రతి ఒక్కరు కూడాను కరెంట్ అఫైర్స్ పైన ఎక్కువగా ఫోకస్ పెట్టండి. కరెంట్ అఫైర్స్ మనకి ఎక్కువ బుక్స్‌లో కాకుండా డైలీ న్యూస్ పేపర్ అనేది మీరు చదవండి. డైలీ న్యూస్ పేపర్ అనేది చదవండి. తెలుగు అలాగే ఇంగ్లీష్‌కి సంబంధించింది పేపర్స్ అనేది మనకు చదివితే మనకి రీసెంట్‌గా కరెంట్ అఫైర్స్‌కి సంబంధించినటువంటి మ్యాటర్స్ అనేది డైలీగా మనకు తెలిసే అవకాశం ఉంటది. ఓకే. ఏదైనా ఇంకా గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి ఆహ్, గవర్నమెంట్ ఎగ్జామ్స్ సంబంధించిన అప్డేట్స్ వస్తే నా ఛానెల్‌లో కంపల్సరీగా అయితే నేను అప్డేట్ చేస్తుంటానండి. ఓకే. ప్రతి ఒక్కరు కూడా అప్డేట్స్ రావాలంటే మీరు కంపల్సరీగా అయితే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోవాలి సబ్స్క్రైబ్‌తో పాటు. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.